టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా వెస్టిండీస్లోని గుయానా వేదికగా వెస్టిండీస్ పపువా గినియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సొంత గడ్డపై వెస్టిండీస్ విశ్వరూపం చూపిస్తుందనుకుంటే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పపువా గినియా పర్ఫార్మెన్స్ ముందు వెస్టిండీస్ దాదాపు ఓడిపోయేలా కనిపించింది. చివర్లో రోస్టన్ చేజ్, రస్సెల్ పుణ్యమాని వెస్టిండీస్ గెలుపు తీరాలకు చేరింది. వెస్టిండీస్ ఈ మ్యాచ్లో గెలిచింది గానీ ఆ జట్టు ప్రదర్శన మాత్రం అంత గొప్పగా లేదని చాలా మంది పెదవి విరుస్తున్నారు. సొంత గడ్డపై, అది చిన్న జట్టుపై వెస్టిండీస్ ఈ స్థాయిలో చెత్త ప్రదర్శన చేస్తుందని ఆ జట్టు అభిమానులు ఎంతమాత్రం ఊహించలేదు. ఒక రకంగా వెస్టిండీస్ జట్టుకు పపువా గినియా ఒక చిన్న షాక్ ఇచ్చిందనే చెప్పాలి. వెస్టిండీస్ గనుక ఇకపై జరగబోయే మ్యాచ్లో జాగ్రత్తగా ఆడకపోతే టోర్నమెంట్ నుండి త్వరగా నిష్క్రమించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక చిన్న జట్టైన పపువా గినియా బ్యాటింగ్లో పర్వాలేదనిపించినా బౌలింగ్లో మాత్రం అద్భుతమైన బౌలింగ్తో దుమ్ము లేపింది. హిట్టర్లు ఉన్న వెస్టిండీస్ జట్టుకు చెమటలు పట్టించింది. దీనిని బట్టి ఆ చిన్న జట్టు ఏ స్థాయిలో బౌలింగ్ చేసిందో మనమందరం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన పపువా గినియా జట్టుకు వెస్టిండీస్ బౌలర్లు ఆరంభంలోనే వరుసగా షాకులు ఇచ్చారు. ఓపెనర్ టోనీ యూరా 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వగా వన్ డౌన్ బ్యాట్స్మెన్ లెగాసియాకా 1 పరుగుకు మాత్రమే చేసి ఎగిరిపోయాడు. పపువా గినియా జట్టు 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి 100 పరుగుల మార్కును కూడా అందుకోలేదేమో అనిపించింది. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సేసాబౌ 43 బంతుల్లో 50 పరుగులు చేసి పపువా గినియా 100 స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దీనికి తోడు చివర్లో వచ్చిన బ్యాట్స్మెన్లలో కిప్లిన్ దోరిగా 27 పరుగులు చేయడంతో పపువా గినియా జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 136 పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ బౌలర్లలో అకిల్ హుసైన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 ఓవర్లు వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ను దక్కించుకున్నాడు. మరో సూపర్ బౌలర్ యాండ్రీ రస్సెల్ 3 ఓవర్లకు గాను 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు పడగొట్టగా రొమెరియో షెపర్డ్, మోటీ 1 వికెట్ను దక్కించుకున్నారు. 137 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టుకు 2వ ఓవర్లోనే దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఓపెనర్ జాన్సన్ చార్లెస్ అలినావో బౌలింగ్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్తో కలిసి ఓపెనర్ బ్రాండన్ కింగ్ 2వ వికెట్కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ అద్భుతంగా ఆడుతున్న సమయంలో 27 బంతుల్లో 27 పరుగులు చేసిన పూరన్ అవుట్ అవ్వగా ఆ మరుసటి ఓవర్లోనే 29 బంతుల్లో 34 పరుగులు చేసిన ఓపెనర్ బ్రాండన్ కింగ్ కూడా వెనుదిరిగాడు. దీంతో వెస్టిండీస్ జట్టు 2 కీలక వికెట్లను సెటిల్ అయిన బ్యాట్స్మెన్ను చాలా తక్కువ వ్యవధిలో కోల్పోయింది. ఈ ఇద్దరు అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా స్కోరు వేగం మందగించింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో పావెల్ 15 పరుగులకు, రూదర్ఫోర్డ్ 2 పరుగులకు అవుట్ అవ్వడంతో వెస్టిండీస్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఎంతో పట్టుదలతో ఆడిన రోస్టర్ చేజ్కు రస్సెల్ తోడవడంతో ఒక్కసారిగా స్కోరు వేగం పెరిగింది. వెస్టిండీస్ విజయ తీరాలకు చేరింది. పపువా గినియా బౌలర్లలో అసద్వాలా 2 వికెట్లు, అలెన్ నావో, చాడ్ సోపెర్, జాన్ కరికో 1 వికెట్ను పడగొట్టారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.